జ్యువెలరీ తయారు చేసే ఆభరణాలు తయారు చేసే దాంట్లో కలపవలసిన మెటల్స్ తయారీ. ఇది ఒక మెటల్ ఆల్రెడీ తయారు చేశాను. ఇది వెండి. సో మనం గోల్డ్ సిల్వర్ వస్తువులు తయారు చేసేటప్పుడు వాటికి కలపవలసిన మెటల్. ఇంకా రసవాదులు కూడా తీసుకుంటూ ఉన్నారు వీటిని ఫార్ములాలు. ఎవరికైనా కావాలంటే ఫార్ములా తీసుకోండి. మీరు కష్టపడి చేసే పని ఏం లేదు. అన్నీ కూడా మీకు ఆన్లైన్లో మీకు ఈ మెటల్ కావాలనుకుంటే ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి దానికి కాస్ట్ ఉంటుంది, కాస్ట్ పే చేసి మీరు డైరెక్ట్గా మెటల్ తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్లో నేను ఫార్ములా మనీ పే చేస్తే ఫార్ములా ఇస్తాను. యూట్యూబ్లో ఇది చూసుకుంటే సేమ్ మీరు ఫార్ములా తయారు చేసుకోవచ్చు. అయితే తయారీ విషయంలో కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయి మీకు నాకును, ఎందుకంటే కొద్దిగా డిఫరెన్స్లు ఉంటాయి. అవి 2 సార్లు చేసుకుంటే సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఇది మెటల్ తీసాను చూడండి. ఇది ఒక మెడిసిన్ కొట్టాను. ఇది కూడా కెమికలే. ఒక కెమికల్ ఒకటేమో మనం తయారు చేసుకునేది, 2 కలిపి నూరి ఇవాళ జ్యువెలరీ మెటల్స్ కోసము, జ్యువెలరీ అంటే ఆభరణాలు చేసుకునే మెటల్స్ లోపల కలుపుకునేటువంటి విషయాల్లో కొంతమంది వస్తువులు తయారు చేసుకోవడానికి మిశ్రమ లోహాలు కలుపుతారు. అలాంటి మిశ్రమ లోహాల్లో ఒక లోహం కనిపెట్టాను. నేను వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. గోల్డ్ నల్లబడకుండా ఉండాలా ఒంటి మీద ధరించినప్పుడు, అందుకని యాసిడ్ ప్రూఫ్ ఉన్న మెటల్ అయితే దాంతో చేసిన వస్తువులు గోల్డ్కి నల్లబడకుండా ఒంటికి ఉంటాయి. అలాగే రాని వాళ్ళకి, ఎలర్జీ వాళ్ళకి అది రాకుండా చేయడానికి ఈ మెటల్స్ తయారు చేస్తానికి ఎక్స్పెరిమెంటేషన్ ఛానల్ పెట్టానండి. కాకపోతే రసవాదులు కూడా దీన్ని తీసుకుంటూ ఉన్నారు ఈ ఫార్ములాలు. అంటే ఎవరికి వాళ్ళు ఏదో రకరకాల ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. అయితే నేను రసవాదం చేయను. ఇది చాలామందికి చెప్తా ఉన్నాను నేను రసవాదం కాదని. కానీ మళ్ళీ ఫోన్లు చేసి రసవాదం ఎప్పుడు మీరు ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. నాకు రసవాదం మీద ఇంట్రెస్ట్ లేదు, ఎక్స్పెరిమెంటేషనే. గమనించండి, ఇది మెటల్ తయారు చేయడానికి ట్రై చేస్తున్నాను. కలర్ బాగా వచ్చింది, గీటు కూడా ఉంది. ఇది మనకి ఉపయోగపడితే పడవచ్చు. అందుచేత ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి. ఇది చూడండి, ఇది వెండికి కలర్ వచ్చింది, కాకపోతే ఇందులో ఎటువంటి మెటల్స్ వాడాల. సో ఇది ఒక కెమికల్ బయట దొరుకుతుంది, ఒక కెమికల్ ఒకటేమో మనం కొద్దిగా తయారు చేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది తయారీ, కష్టమేం లేదు. మూలికలు ఏం లేవు ఇందులో. నా వీడియోలో ఏది మూలికలు భస్మాలు ఉండవండి, అన్నీ సింపుల్గా ఉంటాయి, మీకు పచ్చివే ఉంటాయి, వాటితోటే పనులు. దీన్ని శుద్ధి చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి వెండి మీద మందేసాం, దీన్ని బాగా శుద్ధి చేయాలి. ఇసుక పెట్టి రుద్దాలి, కానీ నేల మీద రుద్దుతా ఉన్నాను, ఇంకా శుద్ధి అవ్వాల. ఈ వీడియో లాస్ట్లో దీని అసలు కలరు శుద్ధి మీకు తెలుస్తుంది. ఈ ఎండలో ఉండటం వల్ల మీకు కలర్ తెలియట్లేదు. నేను దాన్ని నీడలో తీసుకొచ్చి చూపిస్తాను. సో నేను చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాను, ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాను. చాలా లక్షల రూపాయలు వేస్ట్ చేశాను. పాదరసం, గంధకం, ఇంగిలేకం, తాళకం, మనిషిల. నా ఛానల్ మొత్తం చూడండి, కట్లు ఉంటాయి. కట్లు ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చండి, వాళ్ళకి ఏమైనా ఉపకారం ఉంటాయి. అయితే అన్నీ రసవాదానికి ఉపయోగించే కట్లే కట్టాను, ఎందుకంటే నేను కూడా లోహం మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాను కదా. మన లోహాలు శుద్ధి అవ్వడానికి మనకు కావాల్సినవి రసవాద ఎక్స్పెరిమెంట్సే. ఆ టైప్లోనే నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు దీని గీత పెడుతున్నా చూడండి. ఆ పక్కనవి కూడా దీని గీతలే, కానీ అవి కొంచెం బ్లాకిష్గా ఉండేవి. అంటే ఇంకొంచెం వెండి కలిపాను, మందు ఎక్కువ వేసాను ఫస్ట్, అందుకని కొంచెం వెండి ఎక్కువ కలిపాను. అంత వెండి కలపకూడదు కానీ ఎక్కువ వెండి కలిపేసాను. ఇది గీటు కాగుతుంది లేదు చూద్దాం. ఎప్పుడైనా మీకు కళంకులు వస్తే దానికి మళ్ళీ సరి చేసుకోవాలి. నాదైతే కళంకు రాదు, కొడితే పగలదు. ఓకే, కలర్ వస్తుంది. అలా రాకపోతే నేను ఆ యోగాని చేయను, ఎందుకంటే యోగం ఫస్ట్లోనే పోయినట్లు లెక్క. చాలామంది ఎన్నో కష్టాలు పడుతున్నారు, అన్ని కష్టాలు అవసరం లేదు. మీకు ఫార్ములాలు ఇప్పుడు నా దగ్గర రెడీగానే ఉండే కదా. కట్టుకోవాలంటే ఇంగిలకం కట్లు ఇవన్నీ కూడా నా కాడ ఉన్నాయి. అయితే మీకు యూట్యూబ్లో పెట్టిన కట్లు కూడా ఉంటాయి నా కాడ. మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, కాల్స్ చేయబాకండి. సరదా కోసం కాల్స్ చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బ్లాక్లో పడిపోద్దండి నెంబరు. మీకు అవసరమైన వాళ్ళే కాంటాక్ట్ చేయండి, తీసుకోవాలనుకున్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, ఉప్పు వేసాను. ఉప్పు వేస్తే కొంచెం పాలు చూపిస్తుంది, ఎందుకంటే నేను వెండి ఎక్కువ కలిపాను. ఫస్ట్లో మందు ఎక్కువైందని కొద్దిగా వెండి కలిపా, కానీ అడుగున గీత ఉంది, అంటే అక్వరీజియాకి కూడా ఆగుతుంది ఇది. అంటే నైట్రిక్ హెచ్సిఎల్కి కూడా ఆగుతుంది. ఇక్కడ ఉప్పు హెచ్సిఎల్ అయితే నైట్రిక్ రెండింటికి కూడా అడుగున ఆగుతుంది. ఇది అక్వరీజియాలో కరగదు. ఒకవేళ పచ్చి వెండి ఉంటే కొంచెం కరిగిపోతుంది, ఎందుకంటే వెండి ఎక్కువ కలిపాను నేను. ఫస్ట్ కొంచెం బ్లాకిష్ వచ్చినట్టు అనిపించింది నాకు, కానీ మెత్తగానే ఉంది. అయితే దానికి ఏం చేశానంటే కొంచెం వెండి ఎక్కువ కలిపితే అక్కడ మనకి ఇట్లా గీట్లు చూడండి, మంచి గీటు సార్, ఇది మంచి నెంబర్ 1. మరి వాదాలు
చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీగా ఒక ఫార్ములా కనిపెడటానికి మీ లైఫ్‌లో ఎంత కష్టపడాలో మీకు నిజంగా మీరు ఎక్స్‌పెరిమెంటేషన్ అయితే మీకు తెలుస్తుందండి. అలా ఎన్ని ఫార్ములాలు ఇవన్నీ బుక్స్‌లో లేవు. నేను ఓన్‌గా కనిపెట్టుకున్న ఫార్ములాలు. ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను. ఆ డబ్బులు నాకు ఎట్టొస్తాయి సార్? అదే చెప్తా ఉంటా ప్రతి ఒక్కళ్ళకి. మీకు కావాల్సినటువంటి కట్లు ఈజీగా నేనిస్తా ఉంటా గదా! కొంచెం డబ్బులు పే చేస్తా. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడి, నేను కూడా చాలా ఖర్చు పెట్టున్నా కాబట్టి ఫ్రీగా ఇయ్యలేను. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఛానల్‌లో చాలామంది నా ఛానల్ ఆదరిస్తున్న వాళ్ళందరికి కూడా చాలా మంచి విధానము. చాలా మంచివాళ్ళు. నిజంగా ప్రేక్షకులు మంచివాళ్ళండి. ఎందుకంటే జనం అనేటువంటి నేను కూడా జనంలో ఒక భాగమే. కానీ జనము ఒక ప్రధానమంత్రిని చేస్తారు. ఏమీ లేని వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా చేయగలరు. ఏమీ లేని ఒక వ్యక్తిని సాధారణమైన వ్యక్తిని ఒక దేవుడిగా చేయగలరు. జనము మనుష్యులు గొప్పవాళ్ళు సార్. నేను మనుషుల్ని నమ్ముతాను. ఎందుకంటే ఆళ్ళు ఏ మనుషులైనా గాని, ఏ కులం, ఏ మతమైనా ఇబ్బంది లేదు. మనుషులు మంచివాళ్ళు సహజంగా. అయితే మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయాల. మనలో కొంచెం దైవత్వం ఉంది, కొంచెం రాక్షసత్వం ఉంటుంది. రాక్షసత్వం తగ్గించుకొని దైవత్వంగా ఉండటానికి ప్రయత్నం చేయాలా. మనం ప్రతి బర్త్‌డేకి కూడా మనం ఏం చేసుకోవాలంటే మనలో ఉండే ఒక చెడ్డ గుణాన్ని వదులుకోవాలి సార్. కావాల్సినోళ్ళు కాంటాక్ట్ చేయండి. నంబర్‌కి వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మనీ ఉన్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి దయచేసి. ఇది ఇదొక రకమైనటువంటి కట్టు. ఇది వెండికి చక్కగా రంగు కలరిస్తుంది. ఏమీ ఇబ్బంది లేదు. దీన్ని ఏమైనా కలుపుకోవాలంటే కలుపుకోవచ్చు జ్యువెలరీలో. జ్యువెలరీ షాప్ వాళ్ళకి మంచి అవకాశం అండి. దీన్ని డెవలప్ చేసుకోవచ్చండి. కలుపుకోవచ్చండి. చూడండి ఎట్లా ఉందో మనకి మంచిగా తయారైంది మెటలు. మీరు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నా కూడా టైం వేస్ట్ అయితది, డబ్బులు వేస్ట్ అయితాయి సార్. అంచేత మీరు ఇలా వర్కౌట్ ఆల్రెడీ కట్లు ఎక్స్పెరిమెంటేషన్ ప్రాక్టికల్‌గా చూపించిన కట్లు అవి అనుభవయోగాలు కాబట్టి వీటిని కొనుక్కొని మీరు చేసుకుంటే అదిరిపోతారు. కలర్ బాగానే ఉంది. మీరు చూడండి. దీన్ని ఇంకా శుద్ధి చేయాలి. ఇంకా బాగా దాన్ని రగడాయించాలి బాగా నేల మీద. లోపల కలర్ ఎంతుందో పైన కొంచెం బ్లాకిష్ ఉంటుంది. అది బాగా తోమితే కలర్ ఇట్లా ఉంది. ఇది వెండే డౌటేం లేదండి. ఎవరిని కావాలంటే ఫార్ములా తీసుకోండి. ఇంకోటి సార్ ఫార్ములాలు తీసుకున్న వాళ్ళు కష్టపడి చేసుకోవాలి. ఒక్కసారికి కాదు. ఎందుకంటే నేను 40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి ఓకే. 35-40 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నాకు. నా టోన్ విని చిన్నపిల్లాడు అనుకోకండి. 45-50 ఇయర్స్ 50 దాటే ఉంటాయి. కాబట్టి నేను చేసిన ఎక్స్‌పీరియన్స్, నేను చేసిన వర్క్ చాలా ఎక్కువ. నేను తగలేసిన డబ్బులు కూడా చాలా ఎక్కువ. కాబట్టి కొంతమంది 5 ఏళ్ళు, 3 ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా 5 ఏళ్ళు సార్, 3 ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ సార్ అంటా ఉన్నారు. రసవాదనలో 10 ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ సార్. మెటాలిక్ రీసెర్చ్‌లో అయితే 15 ఏళ్ళ ఎక్స్‌పీరియన్స్ మినిమమ్ సార్. 3 ఏళ్ళు, 5 ఏళ్ళు నథింగ్. ఎవరికైనా అదృష్టం ఉండి గురువు చెప్తే వాడికి పని అవ్వచ్చు. కానీ వాడికి అనుభవం రాదు. సీనియర్స్ చాలామంది ఉండారు పాపం కష్టపడతా ఉండారు. అట్లాంటోళ్ళు ఇట్లాంటివి తీసుకొని కొంత కాస్ట్ పెట్టి తీసుకోండి. మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంతకంటే ఎక్కువ డబ్బులు అవుతాయి. మీకు టైం వేస్ట్ అవుతుంది. అన్ని మనీ వేస్ట్, టైం వేస్ట్, ఇవన్నీ వేస్ట్. కాబట్టి ఆల్రెడీ ఒక ఫార్ములా సక్సెస్ అయిందాన్ని 1కి 2 కాదు 3 సార్లు చేసుకోండి. పేషెన్స్ ప్రతి వాళ్ళు ఏంటంటే ఒక ఫార్ములా వదిలేస్తారు. ఇంకో ఛానల్ చూస్తారు. వాడు ఏదో చెప్తారు. ఆ ఫార్ములా చేస్తారు. ఇట్లా చేయకూడదు. ఒక్క ఫార్ములాని 2, 3 సార్లు చేయాలి. నమస్కారం.